హాయ్ ఫ్రెండ్స్, హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డ్రీమ్స్. ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ నేనే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సఫోలా మసాలా ఓట్స్. ఈరోజు ఆఫీస్ హాలిడే అనమాట, అందుకని లేట్గా లేచేసి నా బ్రేక్ఫాస్ట్ నేనే ప్రిపేర్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళే ఇస్తారు, వాటర్ లెవెల్ మనం ఎంత తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి. ఆ ప్రకారం వాటర్ తీసేసుకో. కొంచెం జ్యూసీగా కావాలంటే ఇంకొంచెం వాటర్ తీసేసుకోండి. ఫస్ట్ గ్యాస్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసి ఆ వాటర్ మంచిగా బాయిల్ అయ్యే వరకు ఉంచాలన్నమాట. మంచిగా బాయిల్ అయ్యే అంతవరకు. పీజీలో ఉంటాం కాబట్టి ఏవి అంతగా దొరకవు. ఈరోజైతే నాకు ఆనియన్ అవైలబుల్గా ఉంది. అంటే మీకు అవైలబుల్గా ఉన్న వెజిటేబుల్స్ ఏవైనా యూజ్ చేసుకోవచ్చు. క్యారెట్, బీన్స్, కొరియాండర్ లీవ్స్ అవైలబుల్గా ఉన్నాయి, యూజ్ చేసుకోండి. నాకైతే ఈరోజు ఆనియన్ అవైలబుల్గా ఉంది. వాటర్ బబుల్స్ వచ్చేదా వాటర్ వేడయ్యే వాటికి ఉంచుకోవాలన్నమాట. ఇక్కడ ఎమ్మటే వంట పీజీ ఆకు వచ్చేసింది. మనకు మొహమాటం ఎక్కువ కాబట్టి వీడియో తీస్తున్నట్టు తెలియకుండా చేసా. వాటర్ వేడయ్యా లేదా అని చూసుకోండి. చిన్న చిన్న బబుల్స్ వస్తాయి. ఈరోజు పీజీలో ఎవరో ఒక అమ్మాయి దోశ బ్రేక్ఫాస్ట్ చేసుకుందంట. అది అలాగే వదిలేసి వెళ్ళిపోయిందని చెప్తుంది ఆ అక్క. చిన్న చిన్న వంటలు చేసుకోవచ్చు మనకి హాలిడేస్ ఉన్నప్పుడు, మనకి ఏమైనా తినాలి అనిపించినప్పుడు. అదే కాకుండా ఉప్మా, ఊతప్పం నాకు నచ్చదు. అప్పుడు నేను ఓట్స్ ఇలా చేసేసుకుంటాను అన్నమాట. వాటర్ మంచిగా బాయిల్ అయిపోయాయి. ఆనియన్స్ కట్ చేసేసుకొని ఆనియన్స్ కట్ చేస్తున్నాను అన్నమాట. కట్ చేసి ఆనియన్స్ వేసేసుకొని ఆనియన్స్ కూడా మంచిగా బాయిల్ అయ్యేంత వరకు ఒక 2-3 మినిట్స్ అలా వాటర్లో కలిపేస్తూ వంటలు నేర్చుకోవాలి ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్. వంటలు రాకపోతే పీజీలో ఉంటే చాలా సఫర్ అవుతాం. చిన్న చిన్న వంటలు నేర్చుకుంటే చాలు. మనం మేనేజ్ చేసుకోగలిగినంత. మ్యాగీ, ఓట్స్, చిన్న చిన్న ఫ్రైస్. పొంగు వచ్చాయి. ఆనియన్స్ బాగా కుక్ అయ్యేంత వరకు అలా ఉంచాలి. ఇక్కడ గరిటెలు ఉండవు అన్నమాట, మన స్పూన్లే మన గరిటెలు. ఉతికినప్పుడే వర్షం. ఇది చేస్తుంటే నాకు ఒక మెమరీ గుర్తొస్తుంది. చిన్నప్పుడు నేను మా అమ్మ వాళ్ళు పొలానికి వెళ్తే బంగాళదుంప కర్రీ చేశానంట. అంటే నాకు సరిగ్గా గుర్తులేదు, బట్ మా అన్నయ్య దాన్ని మా చెల్లి కర్రీ చేసింది అని చెప్పేసి సరిగ్గా ఉడకలేదు అని చెప్పేసి కొంచెం
క్యారీ పట్టేసుకొని వెళ్ళి అందరికీ చూపించాడంట. ఇప్పటికి కూడా అలాగే చేస్తున్నా. ఉంటుంది మనతో, ఏది సరిగ్గా చెయ్యం. ఆనియన్స్ బాగా కుక్ అయ్యాయా లేదా అని చూసుకోవాలి. వీడియో కొంచెం లెంతీగా ఉంది కానీ చాలా త్వరగా అయిపోయిద్ది వర్డ్స్ చేసుకోవడం. కానీ నేనే వీడియో తీసుకోవాలి, నేనే చెయ్యాలి అంటే ఏంటో కొంచెం లేట్ అవుతుంది అనిపిస్తుంది నాకు. అది మనకి పెద్దగా ఎక్స్పీరియన్స్ లేదు వీడియోస్ తీసి చెయ్యడం. ట్రై చేద్దాం అని చెప్పేసి, ఇది నా ఫస్ట్ వీడియో, లాంగ్ వీడియో, అందుకే కొంచెం అయినా తగ్గేదేలే. ఓట్స్ వేసేసుకోవాలి. స్టైల్గా వేయాలని తిప్పుతున్నాను, అయిపోయాయి. కొంచెం ఇదిలు ఇచ్చేసా. అలవాటైతే పోదు నాకు. ఏదైనా అయిపోయిందని ఇట్లా ఇట్లా ఊపి ఊపి మరి వేస్తా ఉందేమో అని. ఇప్పుడు వేసాక అవి ఉండలు అవుతాయి అన్నమాట. ఓట్స్ కొంచెం అవి ఉండలు అవ్వకుండా కలుపుకోవాలి మంచిగా. మంచిగా అలా ఉండలు అవ్వకుండా కలుపుకుంటూ ఉండాలి. ఒక 1 minute 2 minutes చాలు. అలా కలుపుకుంటే ఇంకా అవి ఫస్టే ఉండలు అవుతుంది, తర్వాత మనం కలిపేసాక నార్మల్గానే వచ్చేసిద్ది. అలా మంచిగా బాయిల్ అయ్యేంత మటుకు అవి చిన్నగా వాటర్ బబుల్స్ వస్తున్నాయి కదా, అలా వస్తూ ఉంటాయి. మంచిగా ఓట్స్ మొత్తం కుక్ అయ్యే మటుకు అలా ఉంచాలి. అలా కలుపుకుంటూ ఉండాలి. మంచిగా డైట్ చేసే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. హెల్త్కి మంచిది. డైట్ ఫాలో అవ్వచ్చు, త్వరగా అయిపోయిద్ది. పీజీస్లో ఉన్న కొంతమంది పీజీస్లో ఉండి డైట్ ఫాలో అవ్వలేకపోతున్నాం అని ఫీల్ అవుతుంటారు కదా, అలాంటి వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్గా రోజు చేసేసుకోవచ్చు, త్వరగా అయిపోయిద్ది కాబట్టి. అలా డైట్ ఫాలో అవ్వచ్చు. ఇలా మంచిగా స్పైసీగా అలా కూడా తినొచ్చు. అలా బబుల్స్ వచ్చేంత మటుకు, ఇంకా మంచిగా కుక్ అయ్యేంత మటుకు ఉంచుకోవాలి. మంచిగా కుక్ అయ్యాయి ఓట్స్ మొత్తం. ఇంటి దగ్గర అమ్మ మంచిగా అన్నీ వండి పెడుతుంటే తెలియట్లేదు. ఇక్కడ పీజీకి వచ్చి ఇక్కడ చేసేవి తినలేక మళ్ళీ ప్రిపేర్ చేసుకొని తినాలి వెళ్ళొచ్చాక అంటే చాలా కష్టంగా ఉంది. బట్ ఈరోజు హాలిడే కాబట్టి మనం కొంచెం టైం స్పెండ్ చేసుకోవచ్చు, మనం హెల్తీ ఫుడ్ తీసుకోవడానికి మంచిగా. ఇంటి దగ్గర అయితే అమ్మ అది చెయ్యు, అమ్మ ఇది చెయ్యు, అది ఇది అని చెప్తుంటే అసలు ఏం అర్థం అవ్వదు మనకి, అన్నీ చేసి పెడుతుంటే. కానీ ఇక్కడికి వచ్చి ఫుడ్ సరిగ్గా ఉండదు. ఆఫీస్కి వెళ్ళాలి, వర్క్ చేయాలి, మళ్ళీ రావాలి, మళ్ళీ ఇదే తినాలి అంటే కొంచెం కష్టంగా ఉండిద్ది. అందుకే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు మంచిగా అమ్మ నువ్వు అలా చేసావు ఇలా చేసావని కాకుండా చక్కగా ఆస్వాదిస్తూ తినండి అమ్మ చేసిన వంట.
మా అమ్మ అయితే చాలా బాగా చేసిద్ది ఫ్రెండ్స్, అసలు చాలా మంచిగా చేసిద్ది. ఎవరికి వాళ్ళు అలాగే అనిపించింది, ఎవరమ్మ వాళ్ళు బాగా చేస్తున్నట్టు. పసుపు, కారం, సాల్ట్ తీసుకొని, నాకు ఆ మూత రాలేదు అక్కడ పసుపుది. కొంచెం చాలు పసుపు. కొంచెం పసుపు వేసేసి, కొంచెం కారం, కొంచెం కారం తీసుకొని, నాకు తెలిసి నేను కారం ఎక్కువే వేసాను అనుకుంటున్నా, కొంచెం స్పైసీగా ఎక్కువ అయ్యింది అనుకుంటున్నా, కొంచెం కారం ఎక్కువ వేసాను. కొంచెం సాల్ట్, మళ్ళీ వీడియో సరిగ్గా రాలేదని చెప్పి సాల్ట్ తీసుకుని మళ్ళీ వేసాను. వేసేసి మంచిగా మొత్తం కలుపుకోవాలి. మంచిగా కలుపుకొని కొంచెం ఒక 1 minute 2 minutes అలా ఉంచేస్తే మొత్తం మంచిగా ఓట్స్ పట్టేస్తాయి, ఉప్పు కారం. నేను కొంచెం కారం ఎక్కువ వేసాను అనిపిస్తుంది, పర్లేదు మనం చేసుకున్నాం కాబట్టి ఎలా ఉన్నా తింటాంలేండి. మంచిగా మొత్తం కలిపేసాను. మ్యాక్సిమం అయిపోయింది, 90% అయిపోయింది. 10% కొంచెం సేపు సిమ్లో ఉంచేసి ఇంకా అయిపోయినట్టే. స్టవ్ ఆపేసేద్దాం. అయిపోయింది, ఓట్స్ రెడీ అయిపోయింది. ఇంకా నా రూమ్కి వెళ్ళిపోతాం. తీసేసుకొని రూమ్కి వచ్చేసి హాఫ్ తిన్నాక మళ్ళీ వీడియో తీద్దాం అనిపించింది. ఏదో స్పూన్తో స్టెప్పులు వేస్తున్నా. ఓకే, మంచిగానే వచ్చింది, కొంచెం స్పైసీగా ఉంది. సూపర్. నేను చాలా స్టంట్లు చేస్తా, స్టంట్లు మామూలుగా చేయను అన్నమాట. అదిగోండి, ఓవర్ యాక్షన్ చేస్తా. బాయ్ ఫ్రెండ్స్, బ్రేక్ఫాస్ట్